సరే ఇంకొకటి కోకాపేట దేశవ్యాప్తంగా దేశం చూపు కోకాపేట వైపు చూసింది. ఎందుకంటే 100 కోట్ల రూపాయలు ఎకరం అని చెప్పి పెద్ద ఎత్తున ఆ రోజు ప్రచారం జరిగింది. ఒకసారికి ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. అసలు కోకాపేటలో ఏం జరుగుతుంది? మధ్యలో వచ్చి ఇప్పుడు సిరిమంతుడు పుట్టినప్పటి నుండి సిరితో ఉంటే డిఫరెంట్ ఉంటుంది వాడు బిహేవియర్. మధ్యలో ఒక అట్టాసంగా వస్తుంది, వాడు మళ్ళీ ఎప్పుడైనా పడిపోతాడు. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పు. కానీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పుట్టిన దగ్గర నుంచి శ్రీమంతుల ఏరియా అనేది మటుకు కోకాపేటకి బాగా ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు తెలుగులో ఒక సామెత ఉందండి, కలిసి వచ్చే కొడుకు పుడితే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. కలిసి వచ్చే కాలం ఉంటే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. పుట్టగానే నడుస్తాడు, లేదా పుట్టగానే మాట్లాడతాడు, కానీ ఆడు ఎక్కువ కాలం ఉండడు. చూడండి మీరు. అదే సినిమా హీరోయిన్స్ తక్కువ టైంలో షైన్ అయిన వాళ్ళు తప్పని పడిపోతారు, వెళ్ళిపోయారు, పైకి వెళ్ళిపోయారు. మీరు చూసి 100 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అదేవిధంగా మధ్యలో సినిమాతో వచ్చి మధ్యలో పోతాడు. మొదటి నుండి వచ్చేటప్పుడు ఇప్పుడు అంబానీ ఉన్నాడు, మొదటి నుండి సిల్వర్ స్పూన్తో పుట్టాడు ఆయన. లేదు ఆయనకి. ఇప్పుడు ముఖేష్ అంబానీ కానీ ఏమైనా బీట్ చేయగలరు అంటే మీరు అనేది ఇప్పుడు ఫ్యూచర్లో ఆ గ్రోత్ ఉండదనే? గ్రోత్ ఉండదు అని అనట్లేదు, ఆర్టిఫిషియల్ గ్రోత్ ఉండదు అంటున్నాను. ఓకే, ఒరిజినల్ గ్రోత్ వేరు. మీరు సడన్గా 5 సంవత్సరాల నుండి సినిమాలో చూపించి 20 సంవత్సరాలు అయిపోతాడు, 5 సంవత్సరాల అబ్బాయి హీరో అయిపోతాడు. అది అవుతుందా? సినిమా అది. సినిమా అంటే అర్థం చేస్తే బాగుంటుంది. అది అంటే ఒక సినిమా చూపించారా? సినిమా అనేది స్ట్రాటజీ అండి. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ ఎక్కువగా పెట్టాను. రియల్ ఎస్టేట్ కూడా ఒక మాఫియా మార్కెట్. గోల్డ్ మార్కెట్ ఇది ఒక మాఫియా. స్టాక్ మార్కెట్ ఇదంతా కంట్రోల్డ్ బై సర్టన్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు మీరు కోకాపేటలో 100 కోట్ల ఎకరం అనేది ఎంతమంది కొన్నారండి? ఫస్ట్ ఎవరు కొన్నారండి? ఆ నలుగురు సినిమా వచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారు, మీరు చూసే ఉంటారు. ఆ నలుగురే కొన్నారా? ఆ నలుగురే కొన్నారు. మీరు చూడండి, హిస్టరీ తీసి చూడండి. అచ్చా, ఆ 4-5 కొని డబ్బులు కట్టారా? ఇక్కడ ఏమైందంటే స్ట్రాటజీ, ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఏదైతే ఆప్షన్ చేశారో మొన్న 100 ఎకరాలు అన్న చేసి 500 ఎకరాలు ఉంది. 500 ఎకరాల చుట్టూ 50,000 ఎకరాలు ఉంది. ఆ 50,000 ఎకరాలు ఎకరం రేటు 10,000 కోట్లు ఉండేది. ఇక్కడ 50 కోట్లు ఉండేది. ఫస్ట్ ఆప్షన్ 60 కోట్లకి వెళ్ళింది. మీకు కోకాపేట ఉండే 2-3 years బ్యాక్. రెండోది 100 కోట్లు. ఈ 100 కోట్లు చూపించి ఆ 10 కోట్లని 50 కోట్లకు అమ్ముకున్నాం ల్యాండ్. సో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం అంటారు దీన్ని. సో ఇట్ ఈస్ నాట్. సో అదే ప్రస్తుత పరిస్థితి ఏంటి అక్కడ? ప్రస్తుత పరిస్థితి అంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఎందుకంటే కొత్త గవర్నమెంట్కి పాత గవర్నమెంట్కి దేర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మీకు అర్థమైందా? సో ఆర్టిఫిషియల్ హైప్ ఎందుకంటున్నానంటే మన రాజకీయ లబ్ధి కోసం, మన పర్సనల్ బెనిఫిట్స్ కోసం అది రేటు పెరిగింది. కేవలం రాజకీయ లబ్ధి కోసం అక్కడ హైప్ చేశారంటారు మీరు? ఓట్ బ్యాంక్ కావాలి మనకి. ఇప్పుడు మొన్న కూడా చెప్పాను లేదు, టీఆర్ఎస్ ఓట్లు ఎక్కడ పడ్డాయండి? సిటీలో పడ్డాయి. బయట ఒకటైనా పడిందా? కాంగ్రెస్ ఓట్లు ఎక్కడ పడ్డాయి? బయట పడింది. సిటీలో పడిందా? దట్ మీన్స్ నీకు క్లియర్ ఇండికేషన్ అంటే సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ టీఆర్ఎస్. ఎందుకు తెలుసా? 10 రూపాయలు 100 రూపాయలు అయింది. సో ఐఎమ్ హ్యాపీ. అందుకని మనం అందరం కావాలనుకున్నాం. బట్ అవుట్ సైడ్ డెవలప్మెంట్ లేదుగా. వెస్ట్ జోన్ తప్ప వేరే జోన్ ఎక్కడుంది? హైదరాబాద్లో గ్రోత్ అంటే ఓన్లీ వెస్ట్ జోన్, ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. వెస్ట్ జోన్ అన్నారు మీరు. అసలు నార్త్ జోన్ గురించి ఎప్పుడు పెద్ద చర్చ కూడా నడవలేదు. అసలు వాస్తవంగా నార్త్ జోన్ ఎలా ఉంది ప్రజెంట్? పాలు ఇచ్చే ఆవునే ఎవడైనా కొనుక్కుంటాడండి, నడిచేదినే ఎవడైనా కొడతాడు. పాలు ఇచ్చే ఆవునే మనం కొనుక్కుంటాం. పాలు ఇవ్వని ఆవును. చంద్రబాబు నాయుడు డైలాగ్ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు డైలాగ్ చెప్తారు. కరెక్ట్. ఎందుకంటే నార్త్ జోన్ అనేది వన్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ హైదరాబాద్ డివిజన్కి. హైదరాబాద్కి వెస్ట్ ఇటు ఉంది, సౌత్ ఇటు ఉంది, ఈస్ట్ ఇటు ఉంది, నార్త్ ఇటు ఉంది. నార్త్లో గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి చెప్పండి మీరు? ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది చెప్పండి, మాట్లాడండి. లేవు, మీరు చెప్పుకోవడానికి ఏం లేదు. అదే నేను ముంబై ఏమైనా, బెంగళూరు ఏమైనా, లేకపోతే తెల్లాపూర్, కొల్లూరు అంటే 100లో మీరే చెప్తారు. 100 కంపెనీలు, 1000 ఎంప్లాయ్మెంట్, లక్షలు, వేల కాదు, 1000 ఎంప్లాయ్మెంట్, లక్షల ఎంప్లాయ్మెంటే 10 లక్షల ఎంప్లాయ్మెంట్ వచ్చిందంటే 50 లక్షల మంది వచ్చినట్టే అక్కడ. ఫ్యామిలీకి 4-5. సో నార్త్ జోన్ బట్ డెఫినెట్గా పెరుగుతుందండి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో స్టాండ్ స్టిల్ ఉంది. అన్ని ఏరియాలు జీరోలు లేవు, కొన్ని ఏరియాలు అప్రిషియేట్ అయినాయి. అక్కడ ఉన్నది ఏంటంటే ఆ జీనోమ్ వ్యాలీ అదొకటి ఉంది, బయోపార్క్, బయోటెక్నాలజీ అది తప్ప ఇంకేమీ లేవు అక్కడ. సో కోంపల్లి, మేడ్చల్ ఇవన్నీ కూడా మీరు నార్త్ జోన్లో చూసుకుంటే ఇండస్ట్రియల్ వేర్ హౌస్ ప్రసిద్ధి. భీమవరం రాజులందరూ అక్కడ కొనుక్కున్నారు చాలామంది. కొంతమంది మార్వాడీస్ అయితే ఎక్కువ శాతం మన సత్యం రాజు గారి దగ్గర నుండి చాలా వరకు అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఒక్కొక్క ఇండస్ట్రీలో ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్, నెస్లే, బ్రిటానియా ఇలాంటివన్నీ కూడా 2 లక్షలు 3 లక్షల స్క్వేర్ ఫీట్ అద్దెకి తీసుకుంటారు. స్క్వేర్ ఫీట్ 10 నుండి 15 రూపాయలు. గొడౌన్స్ చూస్తుంటే 40 feet హైట్ ఉంటుంది. ఇలా ఉంటుంది వాళ్ళ కండిషన్స్.
ఇప్పుడు వాల్మార్ట్ కానీ రిలయన్స్ కానీ ఇవన్నీ ఇండస్ట్రియల్ వేర్ హౌస్ అనేది చాలా అది ఆ ఇయర్, కానీ అక్కడ దానివల్ల ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉండదు. సో మనకి ఎప్పుడైనా సిటీలో రియల్ ఎస్టేట్ అప్రిషియేట్ కావాలనుకుంటే ఏం కావాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్ కనెక్టివిటీ, ఫ్లైఓవర్స్, ఇవి బ్రిడ్జెస్. రెండోది ఇండస్ట్రీ డెవలప్మెంట్. అవి ఉంటేనే ఇండస్ట్రీ వస్తుంది. అవి లేకపోతే ఇండస్ట్రీ రావుగా. ఇంకా ట్రాన్స్పోర్టేషన్ రావాలి, లారీలు రావాలి, మెటీరియల్ రావాలి, డిస్పాచ్ అవ్వాలి, వర్కర్స్ రావాలి. ఒకసారి ఇండస్ట్రీ వచ్చిందంటే ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తుంది. ఒకసారి ఎంప్లాయ్మెంట్ వచ్చి మిగతా అన్నీ ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు ఒకప్పుడు చూసుకుంటే ఎంటైర్ హైదరాబాద్కి రెండే 2 ఏరియాలు, బేగంపేట్, అబిడ్స్. దేనికి? సిటీ అంటే బేగంపేట, షాపింగ్ అంటే అబిడ్స్ అండ్ కోటి, అంతేనా? మిగతా ఏరియాలు ఏమైనా విన్నారా ఈరోజు? అంటే అంతకుముందు కుక్కటిపల్లిలో ఉన్నా, నిజాంపేటలో ఉన్నా, లేదా గచ్చిబౌలిని వెళ్ళాల్సింది ఎక్కడ? అబిడ్స్ ఆర్ కోటి. ఇప్పుడు ఎంతమంది వెళ్తున్నారో మీకు తెలుసు. కుక్కటిపల్లి వాడు ఇక్కడ రావట్లేదు, దిల్సుఖ్నగర్ ఇక్కడ రావట్లేదు, కోటి వాడు ఇక్కడ రావట్లేదు, ఎక్కడ అంటే అక్కడే ఉండిపోయి. అంటే డీసెంట్రలైజేషన్ అయిపోయింది. ఫ్యూచర్లో నార్త్ జోన్ అయితే బాగా డెవలప్ అవుతుందని మీరు అంటారు. అంతే, టైం పడుతుందండి. డెఫినెట్గా తెలంగాణలో మనకున్న ఒక ఏకైక అదృష్టం అంటే అన్ని పక్కల గురుగుతూ ఉంటుందండి. గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే ఫోకస్ స్టార్ట్ చేశారు. ఈ గవర్నమెంట్ నిజంగా 5 సంవత్సరాలు ఉంటే కనుక పెను మార్పులు జరుగుతాయి. ఆల్రెడీ సాటిలైట్ టౌన్షిప్స్ కానీ, ఫార్మా క్లస్టర్స్ కానీ, ఇండస్ట్రీ స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, ఇండస్ట్రియల్ జోన్ కానీ, నిమ్స్ కానీ, నేషనల్ హైవే స్టాటస్ కానీ, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే 3 నెలలు 4 నెలలు అన్నీ చూపించలేమండి. యూ కెనాట్ డూ ఎవ్రీథింగ్ ఇన్ రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఆయన చేయాలనే తపన ఉంది. అయితే ఇప్పటివరకు పేపర్ల మీద ఓరల్ డిస్కషన్లో ఉంది. రియాలిటీలో పెట్టాలంటే టైం పడుతుంది. సార్, లాస్ట్ ప్రశ్న. శ్రీశైలం హైవేకి ఎంత హైప్ వచ్చిందో మనం చూసాం. ఫార్మాసిటీ వస్తుంది, కొన్ని లక్షల మంది ఎంప్లాయ్మెంట్ అక్కడ రాబోతుందని చెప్పి కూడా పాత గవర్నమెంట్లో మనం చూసాం. ఎందుకు లాస్ట్ ఎలక్షన్ ముందు వరకు కూడా మంచి డిమాండ్ ఉంది ఆ ఏరియా. ఈ లాస్ట్ 6 నెలల నుంచి ఒకసారిగా ఆ ఏరియా మొత్తం చాలా సైలెంట్ అయిపోయింది. అసలు ఇప్పుడు అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా లేదని చెప్పి కొంతమంది ఆలోచిస్తుంటే, ఇప్పటికీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఏం జరుగుతుందని చెప్పి ఒక ఆందోళనలు అయితే ఉన్నారు. భవిష్యత్తులో అంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు రేట్లు ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఎటువంటి అనుమానం లేకుండా నిర్భయంగా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు? ఇది $1 మిలియన్ క్వశ్చన్ అడిగాను మీరు. ఎందుకంటే ఇందులో రాజకీయాలు ఉంటే చెప్పగలుగుతాం. నేను రాజకీయానికి అనాలిసిస్ ఓన్లీ రియల్ ఎస్టేట్. రాజకీయాలు పక్కన పెట్టండి, మీకున్న ముందు చూపుతోటి ఆ ఏరియా గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? నేను అంతకుముందు మన ఎపిసోడ్లో కూడా చెప్పాను లక్ష్మీనారాయణ, రియల్ ఎస్టేట్లో ఏ ఏరియా కూడా లాస్ అయ్యే చూసిన లేవు, గ్రోత్ ఉంటుంది. 19-20 का ఫరక్. కొన్ని ఏరియాలో బాగా పెరిగితే కొన్ని ఏరియా మీరు పర్టికులర్గా నేను మొన్న లాస్ట్ 1 వీక్లో వెళ్ళాను. ఎవ్రీ వీక్ ప్రతి ఏరియా వెళ్తుంటాను. మీకు ఫస్ట్ ప్రజలు తెలుసుకోవాల్సిన, ఇన్వెస్టర్స్ తెలుసుకోవాల్సింది, మొత్తం ఫార్మాసిటీ 19,300 ఎకరాలు, రైట్? అందులో బ్రేకప్ తెలుసా? R&Dకి ఎంత ఉంది, రెసిడెన్షియల్ టౌన్షిప్ ఎంత ఉంది, ఎంప్లాయ్మెంట్కి ఎంత ఉంది, ఇండస్ట్రీస్కి ఎంత ఉంది, బల్క్ డ్రగ్స్ ఎంత ఉంది, ఫార్మా మిగతా కంపెనీస్కి ఏమున్నాయి. ఫార్మా అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. సో 20,000 ఎకరాలు 19,000 ఎకరాల్లో ఫార్మాసిటీ అనేది ఒక పార్ట్ అండి. దాన్ని షిఫ్ట్ చేస్తాను, మిగతా ఏమీ అని షిఫ్ట్ చేయట్లేదు. చాలామంది క్లారిటీ రావాలి. ఫార్మాసిటీ అనేది ఒక 6,000-7,000 ± ఎన్ ఏకర్స్. 20,000 ఎకరాలు ఒకటి ఫార్మాసిటీ. 3,000 నుండి 4,000 ఎకరాలు రెసిడెన్షియల్ టౌన్షిప్ అండి. రెసిడెన్షియల్ టౌన్షిప్లో ఏంటంటే ఎవరైతే ల్యాండ్ పూలింగ్ 12,000 ఎకరాల దాకా అయిందో వాళ్ళకి ప్రతి ల్యాండ్ ఓనర్కి కూడా ఇల్లు ఇస్తామని ఒప్పుకున్నారు. ఎక్కడ? అదే ఏరియాలో. నెక్స్ట్ ప్రతి ఇంటికి ఒక ఎంప్లాయ్మెంట్ ఇస్తానని ఒప్పుకున్నారు. సో ఇక్కడ రెసిడెన్షియల్ 2 ఆటలు ఉన్నాయి. ఒకటి ల్యాండ్ ఓనర్స్కి, రెండోది అక్కడ ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళకి, అక్కడే రెసిడెన్షియల్. ఎక్కడో దూరం రాలేరు కదా. ఆ రెండింటికే 3,000-4,000 ఏకర్స్ పోతుంది. R&D సెంటర్, హాస్పిటల్, హరీష్ రావు గారు ఏదో చేశారు, హాస్పిటల్ ఓపెన్ చేద్దాం. R&D సెంటర్ ఆల్రెడీ కొన్ని కంపెనీలు, అంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అంటే ఫార్మాసిటీ షిఫ్ట్ చేస్తుంటే పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్ని షిఫ్ట్ చేస్తారనేది ఒక టాక్. ఇన్నర్ సర్కిల్ దగ్గర నుండి నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే మొత్తం షిఫ్ట్ అవ్వదండి. అక్కడ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీ చేస్తారు. 2,000-3,000 ఎకరాలు ఇప్పుడు ఆల్రెడీ నిమ్స్ దగ్గర, అక్కడ వికారాబాద్ దగ్గర ఒకటి చూస్తున్నారు, డిఫరెంట్ ప్లేస్లో పెట్టడం చూస్తున్నారు. ఇక్కడ ఉన్నది మొత్తం అయితే గ్రీన్ మెగా టౌన్షిప్ అనేది ఏదైతే ఫార్మాసిటీ తీసేస్తున్నారో ఆ ప్లేస్ 6,000 ఏకర్స్ మెగా గ్రీన్ సిటీ డెవలప్ చేయమని సన్నాహాలు జరుగుతున్నాయి, అధికారులకు చెప్పారు. అది వచ్చినా కొద్దిగా డెవలప్మెంట్. మొత్తం 5 lakhs 10 lakhs ఇండస్ట్రీ ఎంప్లాయ్మెంట్ రాకపోయినా కొద్దిగా ఎంప్లాయ్మెంట్, మొత్తం అయితే జీరో కాదు. ఎందుకంటే ఆల్రెడీ సైన్ చేసి ఇండస్ట్రీస్ అక్కడ మూవ్ అవ్వ కదండి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్, ఇప్పుడు అమెజాన్ ఆల్రెడీ స్టార్ట్ చేసి వర్కింగ్ ఉంది. అట్లా చాలా నాకు తెలుసు 150-200 కంపెనీలు, టాప్ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా అక్కడ సైన్ చేసినాయి.
కాకపోతే అక్కడ నేను అనుకోవడం ఏంటంటే మొత్తం షిఫ్ట్ చేయడం, పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీస్కి వేరే దగ్గర అలొకేషన్ ఇస్తారు. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే ఫైనల్గా అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు. దెర్ ఇస్ డెఫినెట్లీ డిఫరెంట్ డిస్టర్బెన్స్ ఫ్యాక్టర్ ఉంది. కాకపోతే ఇవాళ పెట్టి నెక్స్ట్ 1 yearలో రిటర్న్స్ రావాలంటే దట్ ఇస్ నాట్ ఎ రైట్ ప్లేస్. ఇవాళ ఇప్పుడు తుక్కుగూడ నుండి ఆల్రెడీ మీకు ఆదిబట్ల టీసీఎస్ అవన్నీ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడ సిగ్నేచర్ రెవెన్యూస్ అని 25 కోట్లు ఒక విల్లా అమ్ముతున్నారు, మీకు తెలుసు. 25 కోట్లు 30 కోట్లు 1 acreలో ఒక విల్లా, ½ acreలో 19-20 crores అమ్ముతున్నారు. రామ్కి వాళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అట్లా దేర్ ఆర్ మోర్ దెన్ 20 మ్యాక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దేర్ ఆర్ 30-40 ప్రాజెక్ట్స్ డెవలప్ ఫుల్ వెంచర్స్ వేసుకోండి. ఇక్కడే తుక్కుగూడనే కాదు, కందుకూరు, ముచ్చర్ల, ఫార్మాసిటీ, తర్వాత కడతాలు, అమంగల్ దాకా వెళ్ళిపోయినాయి. కాకపోతే ఏంటంటే ఈ కొత్త గవర్నమెంట్ వచ్చి స్టేట్మెంట్ ఇచ్చడం వల్ల దాని ఇన్నర్ సర్కిల్స్ చాలా లాజిక్స్ అవన్నీ మనం ఓపెన్ ఫోరంలో మాట్లాడలేం. మనం ఆకలి ఒక పని చేసినప్పుడు ఒక రీజన్ ఉంటుంది. అన్నం తింటే ఆకలి వేస్తుంది, ఫ్యాన్ వేసుకుంటే గాలి కావాలి. రేవంత్ రెడ్డి గారు ఒక డెసిషన్ తీసుకుంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏదో స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ మనం పబ్లిక్లో డిస్కస్ చేయలేం. మీకు ఎప్పుడైనా రాబోయే కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, వాళ్ళు ఎలాంటి ఆలోచన, డెఫినెట్గా ఆలోచనలు అయితే అన్ని 360 degrees వైపు డెవలప్ చేయాలనే ఆలోచన క్లారిటీగా కనిపిస్తుందండి. మీకు తెలియని విషయం అంటే మినిస్టర్ పేర్లు చెప్పడం, దేర్ ఆర్ సమ్ మినిస్టర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ శ్రీశైలం హైవే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్. అంతవరకు రేవంత్ రెడ్డి గారు అన్నట్టు రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత వేగం పెరుగుతుందా, ఆ వేగం తగ్గుతుందా అనేది మనం ఒకసారి తగ్గడం అనేది ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకుందాం. కొద్దిగా స్టెబిలైజ్ అవుతుంది. తగ్గడం అనేది ఏముంటుంది, స్టెబిలైజ్ అవుతుంది. గ్రోత్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కావాలి. థ్యాంక్ యూ అండి.